15 మార్చ్ 1959 సౌత్ ముంబైలో 7 మహిళలతో మొదలైన ఒక కంపెనీ నేడు 45,000 మంది మహిళలకు ఉపాధినిస్తుంది. ఇది జస్ట్ బిజినెస్ మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి మహిళకు ఇదొక భరోసా. ఎలాగెలాగా లేట్ జశ్వంతి బేన్ జమునాదాస్ గారికి ఇంట్లో ఉన్న పరిస్థితి, ఊర్లో కొందరు ఆడవాళ్ళ భర్త చనిపోయి పని లేక ఇంట్లో పూట గడవక, అటు పిల్లల్ని చదివించలేక ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి మహిళ ఎంపవర్మెంట్ కోసం, మహిళల ద్వారా మొదలైన బిజినెసే శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్. 1959 జశ్వంతి బేన్ జమునాదాస్ గారు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో ఖాళీగా కూర్చోకుండా ఏదైనా పనికొచ్చే పని చేస్తే ఆర్థికంగా ఇంట్లో సపోర్టివ్ గా ఉండొచ్చనే ఉద్దేశంతో, సమాజం ప్రశ్నించకుండా ఈజీగా ఒప్పుకునే ఏదైనా పనుంటే బాగుండని ఆలోచిస్తే ఇంట్లో అప్పడాలు చేసి షాప్ లో అమ్మొచ్చనే ఐడియా పట్టి 6 అక్కల్ని ఒప్పించి మెప్పించి ఊర్లో పెద్ద మనిషి దగ్గర 80 రూపాయల బాకీ తెచ్చి కావలసిన ముడి సరుకులు సామాన్లు తెచ్చి 1 కిలో అప్పడాలు తయారు చేస్తే ఆ టైంలో ఆటన లాభం వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 2 కిలోల అప్పడాలు తయారు చేస్తే రూపాయి లాభం వచ్చింది. ఇది విన్న ఊరు వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో ఒక్క రోజుల్లో 1 రూపాయి సంపాదించడం చాలా గొప్ప అచీవ్మెంట్. వీళ్ళ అప్పడాలు మంచి క్వాలిటీ, టేస్టీ ఉండడం వల్ల వీళ్ళ అప్పడాలు మిగతా షాప్స్ వాళ్ళు తీసుకోవడం, మంచి డిమాండ్ ఏర్పడడంతో చాలా మంది మహిళలు దీన్ని జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. జాయిన్ అవ్వాలంటే పెద్ద కండిషన్స్ ఏం లేవు, చాలా సింపుల్. ఇల్లు ఉండాలి, ఇంట్లో పొయ్యి ఉండాలి, అప్పడాలు తయారు చేసిన తర్వాత ఆరడానికి ఖాళీ స్థలం ఉండాలి. ఒక మహిళ రోజు 5-6 గంటలు పనిచేసి ఇంట్లో ఉంటూనే నెలకి 6 నుండి 15,000 వరకు సంపాదించవచ్చు. అంతేకాదు, ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసే ప్రతి ఒక్క మహిళ ఈ కంపెనీ యొక్క ఓనరే. దీన్నే కలెక్టివ్ ఓనర్షిప్ ఆర్ కోఆపరేటివ్ బిజినెస్ మోడల్ అంటారు. సో అందరినీ లిజ్జత్ సిస్టర్స్ అని పిలుస్తారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరిపై సమానంగా బరువు పడుతుంది. ఈ పేరు ఎలా వచ్చిందంటే, పంతుల్ని పిలిచి ఏ అక్షరం మీద పేరు పెడితే బాగుండదో అడిగితే లా అక్షరం శుభప్రదం అన్నారు. లా మీద చాలా పేర్లు సజెషన్స్ వచ్చినప్పటికీ లిజ్జత్ అనే పేరు ఫైనల్ చేశారు. లిజ్జత్ అంటే మీనింగ్ టేస్టీ అని అర్థం. అప్పట్లో ఈ మహిళలు ఎవరు చదువుకోకుండా ఈ బిజినెస్ ని ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే, దేశ నలుమూలలో 1000 ఇళ్లలో ఈ లిజ్జత్ పాపడ్ తయారవుతుంది. అయినప్పటికీ క్వాలిటీ, టేస్ట్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. అదెలా సాధ్యం అవుతుంది? రోజు పొద్దున 5 గంటలకి లిజ్జత్ సిస్టర్స్ కోసం బస్సు వస్తుంది. లిజ్జత్ సెంటర్ కి వెళ్లి ఆల్రెడీ కలిపి తయారు చేసిన పిండి ముద్ద తీసుకోవాలి. ఇంటికి వచ్చి అప్పడాలు తయారు చేసి ఆరబెట్టి నెక్స్ట్ డే పొద్దున్నే 5 గంటలకు వచ్చే బస్ ఎక్కి లిజ్జత్ సెంటర్ లో అప్పడాలను సబ్మిట్ చేసి పైకం తీసుకొని ఈ రోజు అప్పడాలు తయారు చేసేందుకు కలిపిన పిండి ముద్ద తీసుకోవాలి. ఇదే రొటీన్ రోజు ఫాలో అవ్వాలి. దేశవ్యాప్తంగా ఫిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ తో పిండిని లిజ్జత్ సెంటర్ లోనే మిక్స్ చేస్తున్నారు కాబట్టి దేశ నలుమూలల్లో ఏ ఇంట్లో తయారైనప్పటికీ లిజ్జత్ పాపడ్ టేస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది, తగ్గేదేలే. మరి ఇంట్లో హైజీనిక్ గా, క్లీన్ గా తయారు చేస్తున్నారో లేదో తెలుసుకోవాలిగా. దీనికోసం సెంటర్ లో ఒక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఉంటుంది. వీళ్ళు సడన్ గా చెప్పకుండా చాటునొచ్చి ఇంటిని చెక్ చేస్తారు. హైజీనిక్ గా, క్లీన్ గా అప్పడాలు తయారు చేసి అభినందిస్తారు, లేకుంటే బుద్ధి చెప్పి తగిన చర్యలు తీసుకుంటారు. మరి అప్పడాలు షేప్ సైజ్ సేమ్ గా రావాలి కాబట్టి సేమ్ షేప్ సైజ్ ఉన్న అల్యూమినియం రోలింగ్ బోర్డ్ ని ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మెషిన్స్ వచ్చినప్పటికీ స్టిల్ వాళ్ళు ఉమెన్ వర్కర్స్ ని హైర్ చేసుకునే వాళ్ళు. ఇంతమంది ఉమెన్స్ ఒకే దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ఫైట్స్, డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇలా జరగకుండా ఉండేందుకు స్టార్టింగ్ లోనే ప్రతిజ్ఞ పత్రాన్ని వినిపిస్తారు, సిగ్నేచర్ చేయిస్తారు. దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చెప్తారు. మహిళలు ఎవరు గుసగుసలాడొద్దు, ఏదున్నా గట్టిగా మాట్లాడాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అందరితో కలిసిమెలిసి మెలగాలి. ఇప్పుడు ఈ బిజినెస్ ఉమెన్స్ లో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ ని చూస్తే కనుక, ఈ ఐడియా వచ్చిన జశ్వంతి బేన్ జమునాదాస్ గారు స్టార్టింగ్ లో 7 ఉన్న వాళ్ళే ఓనర్స్ గా ఉండి మిగతా మహిళల్ని ఎంప్లాయీస్ గా పెట్టుకుని, ఎలాగో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మినిమం శాలరీ ఇచ్చి మాక్సిమం ప్రాఫిట్ వీళ్ళు సంపాదించొచ్చు. బట్ వాళ్ళు ప్రాఫిట్ కంటే కూడా పర్పస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. కష్టాలుండే మహిళలకు సపోర్టివ్ గా భరోసానిచ్చారు. అండ్ వచ్చే ప్రాఫిట్ ని కంప్లీట్ గా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే 5-10 గ్రామ్స్ గోల్డ్ ని బోనస్ ఇచ్చేవాళ్ళు. ఇలా 10-15 ఇయర్స్ బోనస్ వచ్చిన గోల్డ్ ని అమ్మాయిల మ్యారేజెస్ కి, హైయర్ స్టడీస్ కి లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో యూజ్ చేయొచ్చు. నిజంగా ఇది గొప్ప ఐడియా, నాకు నచ్చింది. ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే మహిళలు ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతారు. చేసే పనిని భక్తి, బాధ్యతలతో చేస్తారు కాబట్టి స్టార్ట్ అయ్యి 65 ఇయర్స్ అవుతున్నప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందరూ జాయిన్ అయ్యేది కామన్ గానే, బట్ ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని ఆ లోకల్ హెడ్ మేనేజర్ ని చేసేస్తారు.
వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇందులో 21 మెంబర్స్ కమిటీ ఉంటుంది. వీళ్ళే ఈ బిజినెస్ కి సంబంధించిన స్ట్రాటజీస్, ప్లాన్స్, డెసిషన్స్ తీసుకుంటారు. ఇందులో పనిచేసే వాళ్ళకి డైరెక్ట్ గా పని ఇవ్వరు, ముందు ట్రైనింగ్ ఇస్తారు, దాని తర్వాత పని ఇస్తారు. వీళ్ళ అచీవ్మెంట్స్ చూస్తే 2002లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని అందుకున్నారు. 2003లో బెస్ట్ విలేజ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ అవార్డ్ ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా, బ్రాండ్ ఈక్విటీ అవార్డ్ అప్పటి హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా తీసుకున్నారు. జశ్వంతి బేన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఎక్సెప్షనల్ సర్వీస్ కి గాను గవర్నమెంట్ తనని గుర్తించి తన 92 వయసులో పద్మశ్రీ అవార్డ్ ని అందుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళ కాంపిటీటర్స్ మెషినరీస్ ని యూజ్ చేసి అప్పడాలను తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు మ్యాన్ పవర్ యూజ్ చేసి అప్పడాలని తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రైస్ స్లైట్లీ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా మెషిన్స్ కి అడాప్ట్ అవ్వాలి కాబట్టి ఇంతమంది మ్యాన్ పవర్ యాక్చువల్ గా అవసరం లేదు. బట్ వీళ్ళు మ్యాన్ పవర్ ని తీయాలనుకోవట్లేదు. దానికోసం వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రొడక్షన్ మరింతగా పెంచి ఆల్రెడీ 25 కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మరిన్ని కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ పెంచాలి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ లో కూడా వీళ్ళు ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు. లైక్ ట్రెడిషనల్ మసాలాస్, రెడీ మిక్స్ మసాలాస్, డిటర్జెంట్, చపాతీ, గేహూ ఆటా ఎక్సెట్రా లాంచ్ చేశారు. సో ఇలా ఒక మంచి పర్పస్ కోసం స్టార్ట్ అయిన ఒక బిజినెస్ జస్ట్ 80 రూపాయలతో మొదలై నేడు 1600 కోట్ల టర్న్ చేస్తుంది ప్రతి ఇయర్. జస్ట్ 7గురితో మొదలై నేడు 45,000 మంది మహిళలకు ఉపాధినిస్తుంది. నాకు ఈ కేస్ స్టడీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.